కాళ్ళు కోల్పోయిన భర్తను, కడుపు ఆకలితో ఏడుస్తున్న ఇద్దరు పిల్లలను కఠినంగా వదిలేసి వెళ్ళిపోయిన ఒక తల్లి ఇలాంటి పని చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అది రోహన్, స్వాతిలా చిన్న ప్రపంచం. పెద్దలు వద్దన్న ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలతో ఉన్నంతలో చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ సాగిపోయేది. కానీ ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరగడంతో రోహన్ కాళ్ళు పోయి వీల్ చైర్కే ఫిక్స్ అయిపోయాడు. అప్పటి నుండి స్వాతి లైఫ్ పూర్తిగా మారిపోయింది. భర్తకు సేవ, పిల్లల బాధ్యత, ఇంటి ఖర్చులు అన్నీ తన మీదే పడ్డాయి. హెల్ప్ కోసం తన అమ్మా నాన్నకి, అత్తమామలకి కాల్ చేసిన ఇద్దరి ఇంటి నుండి ఎలాంటి సపోర్ట్ రాలేదు. ఆమె ఒక ఫైటర్లా మారి ఒక చిన్న జాబ్లో చేరింది. ఆఫీసులో తన మేనేజర్ కార్తీక్ చాలా సపోర్టివ్గా ఉంటూ కావలసినప్పుడల్లా భర్త మెడిసిన్కు డబ్బు ఇచ్చేవాడు. కార్తీక్కి చాలా ఆస్తులున్నా భార్య లేకపోవడంతో ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో తనకి చాలా బాగా తెలుసు. అందుకే అప్పుడప్పుడు ఇంటికి వచ్చి రోహన్తో మాట్లాడి ధైర్యం చెప్పేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి పిల్లలు ఆకలితో అమ్మ కోసం వెయిట్ చేస్తున్నారు. రోహన్కి మెడిసిన్స్ టైం అయింది. ఇప్పుడే బయటికి వెళ్ళి మెడిసిన్స్ అని తినడానికి ఫుడ్ తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిన స్వాతి తిరిగి రాలేదు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్. విషయం తెలిసి రోహన్ పేరెంట్స్ పరిగెత్తుకుంటూ వచ్చి మనవల్ని, కొడుకుని ఆ పరిస్థితుల్లో చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు నుండి వాళ్లే రోహన్కి అండగా నిలిచారు. స్వాతి గురించి ఎన్ని మాటలన్నా రోహన్ ఒక్క మాట కూడా నమ్మలేదు. నా స్వాతి అలాంటిది కాదు. తను ఎలాంటి రాంగ్ స్టెప్ వేయదు. తనకేదో ప్రాబ్లం అయి ఉంటుంది అని గుండె భారం చేసుకుని ఎదురు చూసేవాడు. ఇలా 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రోహన్ తమ్ముడు వేరే సిటీలోని ఒక షాపింగ్ మాల్ నుండి ఫోన్ చేశాడు. అన్నయ్య, ఇక్కడ వదిన ఎవరో వ్యక్తితో నవ్వుతూ షాపింగ్ చేస్తోంది. లేదురా, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, అది స్వాతి కాదు అంటూ వణుకుతున్న గొంతుతో అన్నాడు. ఒక్క నిమిషం అన్నయ్య. ఫోన్ కట్ చేసిన తమ్ముడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో తీసి రోహన్కి వాట్సాప్ చేశాడు. వణుకుతున్న చేతులతో రోహన్ ఆ ఫోటో ఓపెన్ చేశాడు. ఆ ఫోటోలో స్వాతితో ఉన్నది మరెవరో కాదు, తనకు సపోర్ట్గా నిలిచిన ఆమె మేనేజర్ కార్తీక్. తను పూజించిన ప్రేమ, పెట్టుకున్న నమ్మకం ఒక్క క్షణంలో ముక్కలైపోయింది. ఆ షాక్ తట్టుకోలేక ఆ వీల్ చైర్లోనే అతని గుండె ఆగిపోయింది. ఇప్పుడు మీరే చెప్పండి, అసలు ఈ స్టోరీలో విలన్ ఎవరు? బాధ్యతలు మోయలేక సుఖమైన లైఫ్ కోసం వెళ్ళిపోయిన భార్య స్వాతిది తప్ప? కష్టకాలంలో ఆదుకోకుండా వాళ్ళను ఒంటరి చేసిన 2 కుటుంబాలది తప్ప? ఒకరి నిస్సహాయతను అవకాశంగా వాడుకున్న ఆ మేనేజర్ కార్తీక్ తప్ప? లేక నిజం తెలిసి తట్టుకోలేనంత గుడ్డి నమ్మకంతో ప్రాణం విడిచిన భర్త రోహిత్ది తప్ప? ఈ కథలో మీ దృష్టిలో అసలు దోషి ఎవరు? మీ ఆన్సర్ని ఇప్పుడే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మన వినయ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ వినయ్ టీవీ.